హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు. మరి ఈ పప్పు చెక్కల్ని క్రిస్పీగా, టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? అది కూడా నేను తెలంగాణ స్టైల్లో చెప్తున్నానండి. ఈ పప్పు చెక్కలు ఒక్కటి తింటే చాలు, మళ్ళీ మళ్ళీ ఇవే మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అంత రుచిగా వస్తాయి. మరి దీనికి కావాల్సింది ఏంటంటే, ముందుగా అయితే ప్లేట్లోకి బియ్యపిండి తీసుకోవాలి. ఈ బియ్యపిండి వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి కప్ ఉంది కదా, ఈ కప్పుతో నేను 2.5 కప్స్ అయితే తీసుకున్నాను. ఈ బియ్యపిండి వచ్చేసి మీరు రేషన్ బియ్యపిండి ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. అదైతే చాలా రుచిగా టేస్టీగా వస్తాయి పప్పు చెక్కలు. ఇందులో వచ్చేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము వచ్చేసి కొంచెం మనం ఈ విధంగా నలిపి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీల్ని కాస్త కచ్చబచ్చగా దంచి తీసుకోవాలి. తెలంగాణలో అయితే ఎక్కువగా పల్లీలనే యూజ్ చేస్తారండి. దీంతోపాటు మీరు శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. శనగపప్పు వచ్చేసి ఒక 2 అవర్స్ నానిపోయిన తర్వాత మనం ఇందులోకి తీసేసుకోవచ్చు. ఈ పల్లీలు మాత్రం అలా డైరెక్ట్గా యాడ్ చేయకండి, ఎందుకంటే పప్పు చెక్కల్ని ఒత్తుకునేటప్పుడు అయితే మనకి చాలా కష్టంగా వస్తాయన్నమాట. అందుకే కచ్చబచ్చగా దంచిన తర్వాత తీసుకోండి. ఇందులో వచ్చేసి సన్నగా తరిగినటువంటి కరివేపాకు, దీంతోపాటు వచ్చేసి నువ్వులు ఎక్కువగా యాడ్ చేసుకోండి. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇందులో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కంటే కాస్త తక్కువగా పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్, ఉప్పు వచ్చేసి తగినంత తీసేసుకోవాలి. వీటన్నిటి మనం కలిపాం కాబట్టి చేత్తో కొంచెం మనం మిక్స్ చేసేసుకోవాలి. ముందే మనం వాటర్తో కలుపుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని మనం ప్రిపేర్ చేసుకోవాలి. వేడి నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ నార్మల్ వాటర్తోనే మనం ఈ పిండిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఈ కొలతలు మొత్తం వచ్చేసి 1/2 కేజీ పిండి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. పిండి వచ్చేసి దానికైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి. డో ప్రిపేర్ చేసిన వెంటనే చెక్కల్ని మనం ప్రిపేర్ చేయొద్దు. ఒక 15 to 20 మినిట్స్ కాస్త రెస్ట్ ఇచ్చిన తర్వాత చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎంత సైజులో అయితే పప్పు చెక్క కావాలో అంత సైజులో మనం బాల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక్కొక్కటిగా మనం పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైం అనేది పట్టేస్తుంది. అలా కాకుండా మనం కవర్ తీసుకొని కవర్ పైన ఈ విధంగా ఆయిల్తో ఫస్ట్ అయితే మనం గ్రీస్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్తో క్రీజ్ చేసుకుంటేనే పప్పు చెక్కలు తీసేటప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. లేదనుకోండి మధ్యలోకే విరిగిపోతాయి. మనం చేసినటువంటి ఈ బాల్స్ని వీటిపైన ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత పైన కూడా ఒక కవర్తో మనం కవర్ చేసేయాలి. ఈ కవర్ని కూడా లోపల మనం కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంచు ఉన్నటువంటి గ్లాస్ అయినా లేదనుకోండి ఒక చిన్న బౌల్ అయినా తీసుకుని మనం ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనం ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడే ఎన్నైనా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి మిషన్ ఉందనుకోండి, మిషన్తో కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మిషన్ లేదనుకోండి ఇలా ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు పైన ఈ కవర్ని రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా పర్ఫెక్ట్గా కావాలనుకుంటే ఈ విధంగా అంచు ఉన్నటువంటి మూత తీసుకొని దీనిపైన మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా పప్పు చెక్కలు అనేవి వచ్చేస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. ఇలా అన్ని పప్పు చెక్కలు మీరు ఈజీగా ఎన్నైనా అదే కవర్ మీద మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చెక్కల్ని ఇందులోకి తీసేసుకొని టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవటమే. ఈ చెక్కల్ని ప్రిపేర్ చేయడానికి కంపల్సరీగా ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుందండి. ఒకరు మనకి ప్రిపేర్ చేసి ఇస్తుంటే ఒకరు ఫ్రై చేయడానికి. అలా ఈజీగా ఈ చెక్కల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్దీగా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే పప్పు చెక్కల్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా ఎన్ని కేజీస్ అయినా మీరు ప్రిపేర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు స్నాక్స్ లాగా కూడా మనం పెట్టి పంపించచ్చు. మరి ఫ్రెండ్స్, ఈసారి మీరు పప్పు చెక్కల్ని ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.